మోడీ పిలిచిన వెళ్ళని నారా లోకేష్. అసలు మోడీ గారి నోట చాలామంది మా పేరు చెప్తే బాగున్ను, ఆయన దగ్గర నుంచొని ఒక ఫోటో దిగితే సరిపోతుందని చెప్పి చాలామంది కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఎదురు చూస్తుంటారు. కానీ నారా లోకేష్ గారు ఎంత డిఫరెంట్ అంటే, ముఖ్యంగా మోడీ గారే స్వయంగా ఆయన్ని పలకరించడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో జరిగిన కొన్ని సమావేశాల్లో భాగంగా నారా లోకేష్కి మోడీ గారు అయితే నన్ను కలవడానికి నువ్వు ఢిల్లీ రావాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. కానీ ఆయన పిలిచినా కానీ ఈయన ఢిల్లీ కావాలనే వెళ్ళడం లేదు అని చెప్పి ఒక వార్త అయితే ఇప్పుడు మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. అసలు నారా లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలిచినా వెళ్ళకపోవడానికి కారణం ఏంటనేది చాలా కీలకమైన అంశం. అది ఏంటి అని అంటే, గతంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసి దాదాపుగా 53 రోజుల పాటు జైల్లో ఉంచడం జరిగింది. ఆ సందర్భంలో నారా లోకేష్ గారికి ఎవ్వరూ కూడా ఒక రకంగా చెప్పాలనంటే ఆయనకి సహాయం చేయలేదు, ధైర్యం చెప్పలేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మద్దతు తెలపడం జరిగింది. ఆ తర్వాత కొద్దిగా నాయకులు, తన పార్టీలో ఉన్న నాయకులు బయటకు రావడం జరిగింది. అయితే అదే సమయంలో నారా లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేయడానికి వైసీపీ అయితే చాలా పెద్ద ప్లాన్సే వేసింది. కానీ నారా లోకేష్ గారు ఢిల్లీలో ఉన్న పెద్ద నాయకులు అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ బీజేపీ పెద్దల్ని కలవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సందర్భంలో మోడీ గారిని కలవడానికి నారా లోకేష్ గారు అపాయింట్మెంట్ కోరినప్పుడు నారా లోకేష్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ అయితే దొరకలేదు. అయితే అప్పటి నుంచి కూడా ఒక రకంగా చెప్పాలనంటే నారా లోకేష్ గారికి మనసులో చిన్న వెలితి అనేది ఉండిపోయింది. మేము కష్టకాల సమయంలో ఉండేటప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కనీసం మేము గుర్తుకు రాలేదు అనే బాధ అనేది లోన ఉండిపోయింది. దాని వల్లనే నరేంద్ర మోదీ గారు ఎన్నిసార్లు నారా లోకేష్ గారిని ప్రత్యక్షంగా ముఖాముఖంగా పలకరించి నువ్వు ఢిల్లీ రావాలి నన్ను కలవడానికి అని చెప్పి ఆయన స్వయంగా ఆహ్వానించినా కానీ నారా లోకేష్ గారు వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. అయితే తాజాగా చూసుకుంటే నిన్న అమరావతి పునఃప్రారంభ శంకుస్థాపనల పనులకి ఒక భారీ బహిరంగ సభలో నారా లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పలకరించడం జరిగింది. ఆ సందర్భంలో మళ్ళీ అదే ఇష్యూని నరేంద్ర మోదీ గారు నారా లోకేష్ గారికి చెప్పడం అయితే జరిగింది. మరి ఈసారి నారా లోకేష్ గారు ఖచ్చితంగా కుటుంబ సమేతంగా ఢిల్లీకి వస్తానని చెప్పి నరేంద్ర మోదీ గారికి హామీ ఇచ్చారు. మరి ఈసారైనా సరే నరేంద్ర మోదీ గారిని కలవడానికి నారా లోకేష్ గారు వెళ్తారా లేదని చూడాలి. ఇక్కడ నారా లోకేష్ గారికి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఎటువంటి విభేదాలు కానీ, విద్వేషాలు కానీ, వాగ్వాదాలు కానీ ఏమీ లేవు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నారా లోకేష్ గారు చేసిన ప్రయత్నాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ కోసం ఒక రకంగా చెప్పులు అరిగేలా ఢిల్లీ అంతా తిరిగారు. దాదాపుగా 10-15 రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన ఆ సందర్భంలో ఢిల్లీలో తిరిగినప్పుడు చాలా మంది కూడా నారా లోకేష్ పరారీలో ఉన్నారని చెప్పి చాలా వార్తలు అయితే వచ్చాయి. తన తండ్రిని కాపాడుకోవడానికి, తన తండ్రిని రక్షించుకోవడానికి నారా లోకేష్ శతవిధాలుగా ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో నారా లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా దొరకకపోవడంతో కొంత వెలితి అనేది ఒక రకంగా మనసులో చిన్న గాయం లాంటిది పడ్డది. అప్పటి నుంచి కూడా నారా లోకేష్ గారు అయితే కొంత బాధను వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి ఈసారైనా సరే నారా లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆహ్వానాన్ని మన్నించి స్వయంగా కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్తారా లేదని చూడాలి. ఏది ఏమైనా సరే ఒక రకంగా చెప్పాలంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారిని కలవడానికి నారా లోకేష్ అయితే ఢిల్లీ వెళ్తున్నారు. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఖచ్చితంగా అందరూ కలిసే పనిచేస్తున్నారు అనేది నిన్న చాలా కీలకంగా అమరావతి పునఃప్రారంభ శంకుస్థాపనలకు వచ్చిన ఆ సభలో నరేంద్ర మోదీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈవెన్ నారా లోకేష్ గారితో అందరూ కలుపుకొని ఒకటే మాట, ఒకటే తాటి మీదకి రావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ గారి సహకారం అనేది కావాలి. కాబట్టి ఈసారి ఢిల్లీకి ఖచ్చితంగా నారా లోకేష్ గారు వెళ్ళబోతున్నారని చెప్పి ఒక సమాచారం అయితే ఉంది.